హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ అప్డేట్ లో మీరు గనక ఈ శుభవార్త గనక వింటే చాలా అంటే చాలా సంతోషపడతారండి. ఇంకా ఇది అదిరిపోయే శుభవార్త కూడా మీకైతే తెలియజేయచ్చు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ వాలంటీర్లకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొని అయితే వచ్చారండి. ఈ వీడియో చూస్తున్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక జీతం గురించి అయితే తెలుసుకుందాము, ఇక బిల్స్ పడతాయా లేదా అని కూడా అయితే తెలుసుకుందాము. ఇక ఈ జీతం ఎప్పుడు పడుతుంది అనేది కూడా తెలుసుకుందాము. ఈ వాలంటీర్లకు సంబంధించి 2 అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి. ఓకేనా? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికెప్పుడైతే నేను తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక బూస్ట్ లాగా అయితే ఉంటుందండి. ఓకేనా అండి? ఇక లేట్ చేయకుండా అయితే మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు 2 అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేశారండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా లేదా, మమ్మల్ని తీసేస్తారా తీరా అని చూసుకుంటే మిమ్మల్ని అయితే ఈ జాబ్ లో నుంచి అయితే తీరండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీకు ఈ భయం అనేది వద్దండి. మీకు మీ ఉద్యోగంలో అయితే మీకైతే జాయిన్ అయితే చేస్తారండి. ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళని మాత్రము ఈ ఉద్యోగంలో అయితే ఉంచుకోరండి. ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో వారు మీ విధి విధానాల్లో అయితే మీరైతే చేరవచ్చు. మీకు జీతం గురించి అయితే చెప్పుకుందామండి. చాలా మంది ఏమంటున్నారంటే మమ్మల్ని పెట్టుకోరు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కదండి. అది కరెక్ట్ కాదండి. మీకు 100కి 100% మీకు ఉద్యోగంలో అయితే చేర్చుకుంటారు. ఓకేనా అండి? మీరు రాజీనామా చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగంలో అయితే ఉండరండి. ఈ వాలంటీర్ పేరు తీసేసి గ్రామ సేవక్, వార్డు సేవక్ అని చెప్పి మీకైతే పేరు పెట్టి మీ విధి విధానాల్లో అయితే చేర్చుకుంటారు. ఇకపోతే మీరు ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి మీ ఉద్యోగంలో అయితే మీరైతే జాయిన్ అవ్వచ్చు. మీరు మీకు కేవలం 10 రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్ అనేది మీకు సచివాలయం దగ్గర నుంచి మీకైతే ఒక ఫోన్ కాల్ అనేది వస్తుందండి. తర్వాత నుండి మీరు ఈ జాబ్ లో అయితే జాయిన్ అయితే అవ్వవచ్చు. ఇకపోతే ఎవరైతే రాజీనామా చేశారో వారిని మాత్రము ఈ ఉద్యోగంలో నుంచి అయితే తీసేయడం అయితే జరుగుతుందండి. మళ్ళీ ఈ ఉద్యోగంలో అయితే జాయిన్ అయితే చేయించుకోరు. ఓకేనా అండి? ఇకపోతే ఈ వాలంటీర్లకి జీతం సంబంధించి మీకైతే ఈ 1వ తారీఖు అంటే ఆగస్టు 1వ తారీఖు నుండి అయితే మీకు బిల్స్ అనేది పడతాయండి. ఈ బిల్స్ ముందుగా ఈ పడలేదు అని జూన్ జూలై నెలలో ఈ బిల్స్ అనేది మీకు పడలేదు అంటున్నారు, కొంతమందికి పడ్డాయి అంటున్నారు. ఈ పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఆగస్టు నెల ఉందంటే ఈ 2 నెలల జీతం అనేది మీకైతే పడుతుందండి. 2 నెలల జీతము మీకు ఆగస్టు 1వ తారీఖు నుంచి అయితే మీకైతే ఈ డబ్బులు అనేది ఇస్తారండి. మన కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీ ప్రకారము ఎవరిని ఈ వాలంటీర్లు ఎవరిని అయితే తీయడం అయితే జరగదండి. ఓకేనా అండి? మీకు ఎటువంటి భయం లేకుండా మీరు ఈ ఆగస్టు 1వ తారీఖు నుండి మీ విధి విధానాలు అయితే మీరైతే జాయిన్ అవ్వచ్చు. మీకు ఈ 2 అప్డేట్స్ మీకు ఒక సంతోషాన్ని అయితే కలిగించిందని నేను అనుకుంటున్నానండి. ఓకేనా అండి? ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎవరిని అయితే తీరండి. మన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మీకు ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఆగస్టు 1వ తారీఖు నుండి అయితే మీరైతే విధి విధానాలలో జాయిన్ అయితే అవ్వచ్చు. ఓకేనా అండి? మీకు 1వ తారీఖు నుండి ఈ జూన్ జూలై నెలలో మీకు జీతం అనేది బిల్స్ అనేది పడలేదు అనుకుంటున్నారు కాబట్టి మీకు ఈ 1వ తారీఖు నుండి అయితే ఈ 2 నెలల జీతం అనేది మీకైతే ఇస్తారండి. ఓకేనా అండి? మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని నేను ఎప్పుడైతే తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనండి? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.